అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతుంది. షేక్ హసీనా దేశాన్ని వదిలి వెళ్లిన తర్వాత హిందువులపై దాడులు పెరిగాయి. దాంతోపాటు నోబెల్ బహుమతి గ్రహీత యూనిస్ అక్కడ కొత్త అధ్యక్షుడిగా కాబోతున్నాడు, ప్రధానమంత్రి కాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే సార్. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం, దీనికి కారణాలు ఏంటి సార్? రోజుకో మలుపు తిరుగుతుంది అక్కడ ఏదైతే పరిస్థితులు ఉన్నాయో, ఏం చెప్తారు సార్ మీరు? రాజకీయం అనేది నేను ఎప్పుడు కూడా చెప్తాను నాటకీయము అని. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడెప్పుడు అధికారంలోకి రావాలని ఎదురు చూస్తూ ఉంటాయి, గోటికాడ గుంటనక్కలాగా. అటువంటి సందర్భంలో ఒక కాజ్ దొరికింది. ఆ కాజ్ ఏంటంటే, ఇది విష్ణు శర్మ పంచిత్రయ గ్రంథంలో ఏనాడో చెప్పాడు. ఆపత్కాలం సమీపిస్తున్న కొలది మహానుభావులకి బుద్ధి సరిగా పనిచేయదు అని. మనకి రామాయణంలో రాముడు ఘట్టంలో పడుద్ది బంగారు లేడి. ఆ బంగారు లేడి కోసం రాముడు పోతే మైరావణుడు సీతమ్మని ఎత్తుకొని పోతాడు. తర్వాత మహాభారతంలో వచ్చినప్పుడు చెక్కుని మాయాపాచికలు ఆడుతాడు. అసలు జోదమాటమే తప్పు. ధర్మరాజు అని పేరు పెట్టుకున్నాడు, జోదమాటమే తప్పు. ఆ మాయాపాచికలో ఓడిపోయి పాండవులు రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసి ఒక కురుక్షేత్ర మహాసంగ్రామమే జరిగింది. ఎందుకు సార్ నాకు ఈ షో చెప్తున్నావు అంటే, దీంట్లో ఇంటర్లింక్ చెప్తాను. బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే. దాదాపుగా చిన్న చితకా పార్టీలు బంగ్లాదేశ్లో 42 పార్టీలు ఉంటాయి. భారతదేశంలో ఎట్టయితే ఉంటాయో అట్ట 42 పార్టీలు ఉంటాయి. ఇంత చిన్న కంట్రీలో, అంత చిన్న కంట్రీలో 42 పార్టీలు అనేవి, అది ఒక రకంగా చూసుకుంటే భారతదేశంలో ఎలా ఉంటాయో, ఎవడికి నచ్చితే వాడు పార్టీ పెట్టుకుంటాడు కదా, అట్లా పార్టీలు అనేవి ఉన్నాయి 42 పార్టీలు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 4 సార్లు మిలిటరీ పాలనలోకి పోయింది బంగ్లాదేశ్. ఈ మిలిటరీ పాలన, ప్రజాస్వామ్య పాలన, ఈ రెండిటి మధ్య సంఘర్షణ జరుగుతుంది. దీనికి మధ్యలో ఎలా వచ్చింది? ఒకవైపు ప్రజాస్వామ్య దేశంలో మిలిటరీ పాలన ఎందుకు పోటా అంటే, ప్రధానమంత్రి తీసుకున్నటువంటి ఒక దగులుబాజీ నిర్ణయం వల్ల ప్రజలు తిరుగుబాటు చేశారు, విద్యార్థులు తిరుగుబాటు చేశారు. ఈ విద్యార్థులు తిరుగుబాటు చేయటం వల్ల బంగ్లాదేశ్ వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు మూసేయడం జరిగింది. చదువుకునే పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఆ చదువుకునే విద్యార్థులు బయటకు వచ్చి చికినియల్లా తగలబెట్టారు. దీనికి కారణ కర్త కర్మ క్రియ ఏంటంటే ఒకే ఒక్కటి, ఎవరు ఎన్ని సోదులు చెప్పుకున్నా, రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఫలితంగా ఒక చట్టం చేశారు. ఆ చట్టం ఏంటంటే, 1971లో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల కుటుంబానికి 30% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. అది దుర్మార్గం, అది కరెక్ట్ కాదు. టాలెంట్ ఎవరికైతే ఉంటే వాళ్ళకి రిజర్వేషన్లు, టాలెంట్ ఉన్నోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. కానీ ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు అత్యధికులు ఏంటంటే అవామీ లీగ్ పార్టీ, హసీనాది, ఆ పార్టీ అనుబంధ సభ్యులు వాళ్ళ కుటుంబాలు, కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారని చెప్పి విద్యార్థులు బయటకు వచ్చి వాళ్ళన్న పాయింట్లో కరెక్ట్ ఉంది. టాలెంట్కి మీరు ఇవ్వండి. దీంట్లో ఏంది, మేము దేశభక్తులం కాదా? ఈ దేశ అంటే కొన్ని కుటుంబాలు స్వతంత్రోద్యమంలో పాల్గొంటే ప్రజలు పాల్గొకుండానే స్వతంత్రం వస్తుందా? ఎంతోమంది ధనమాన ప్రాణాలు త్యాగం చేస్తే కానీ దేశానికి స్వతంత్రం రాదు. ప్రజలందరూ భాగస్వామ్యం ఉంటే కానీ ఏ ఉద్యమం అయినా సక్సెస్ కాదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా సకల జనులు చేస్తేనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఫ్యామిలీ ఒకటి చేస్తారా? అది జరగని పని కదా. అంటే ఇక్కడ కులం లేదు, మతం లేదు, అందరు కలిసి ఏకోన్ముఖంగా ఒకే మాట మీద అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, పోలీసులు, సకల జనులు చేస్తే తెలంగాణ వచ్చింది. అదేవిధంగా పిల్లలందరూ వచ్చి టాలెంట్కి ఉద్యోగాలు ఇవ్వండి, రిజర్వేషన్ ఇది మంచిది కాదని చెప్పి ఆర్తాలు నినాదాలు చేస్తూ ఉన్నప్పుడు జడ్జిమెంట్ అనేది ఎంత జాగృతిగా ఇవ్వాలా? జడ్జి అనేవాడు పనికి మాలిన జడ్జిమెంట్ ఇచ్చిండు బంగ్లాదేశ్లో. 30% రిజర్వేషన్లో ఉండొచ్చు అని ఇచ్చాడు. ఒక హైకోర్టు ఇచ్చింది. మనకు సుప్రీంకోర్టు ఎలా ఉంటుంది, మనకి హైకోర్టు ఎలా ఉంటుంది? రాష్ట్రాలకు హైకోర్టులు ఉంటాయి.
దేశానికి సుప్రీంకోర్టు ఉంటుంది. ఈ నిరసనల ఫలితం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు టేక్ ఓవర్ చేసి ఆ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 5% మాత్రమే ఉంచండి, మిగతా రద్దు చేయండి అని తీర్పు ఇచ్చింది. కాస్త సద్దు మణిగినట్టు ఉన్నది. ఇది నిరువుగప్పిన నిప్పురా రిజర్వేషన్ అసలు పూర్తిగా ఉండకూడదు అన్నప్పుడు ఏం చేసేలా ఒక కలం పొడితో రద్దు చేసేస్తే పోయి ఉండేది హసీనా గారు. ఈమెం చేసింది, కమ్ముగా వీళ్ళేం చేస్తారని మిలిటరీని మళ్ళీ ఇచ్చింది. నిరంకుశత్వాన్ని ఎప్పుడైతే ప్రజల మీద రుద్దుతారో అప్పుడు ఉద్యమాలు ఇప్పుడు నిజాం నవాబు రజాకారులను మళ్ళిచ్చిండు తెలంగాణ ప్రజల మీదకి. ఆగిందా? తిరగబడ్డరు. తెలంగాణ ఉధృతమైంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పెట్టుకొని తిరుగుబాటు చేశారు నిజాం నవాబు మీద. ఏ జిక్కితే అది రోకల బండలు, కారపొళ్ళు, ఏ జిక్కితే తీసుకొని వాళ్ళకాడ తుపాకులు ఉండొచ్చు, తిరుగుబాటు చేయవలసింది. అంటే ప్రజల యొక్క సమస్యని ప్రజలు ఇక్కడ కొన్ని కుటుంబాలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే పోయేది చదివిచ్చు, బాగా యూనివర్సిటీలో కూర్చోబెట్టి వాడికి అన్నం పెట్టు, చదివిచ్చు. వాళ్ళకి కడుపు రగిలింది, తిరుగుబాటు చేశారు. ఇవాళ ఏమైంది? శ్రీలంకలో రాజపక్షే పరిస్థితి అయింది. రాజపక్షే ఏంది, విమానం వేసుకొని పారిపోయిండు. ఆ శ్రీలంకలోకి జ్వరబడి ఆ రాజమహల్లో ఉన్నాయి అన్నీ ఎత్తుకొని పోయారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాన షేక్ హసీనా ఇంట్లో జ్వరబడి ఉన్న వస్తువులన్నీ చిక్కినట్టు ఎత్తుకొని పోతావారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక అంశాన్ని, సెన్సిటివ్ అంశాన్ని ట్యాకిల్ చేసే విధానం ఉండాలి. పోయేది ఏముంది? పిల్ల ఎవరికైతే టాలెంట్గా వాళ్ళు జాబులు ఇస్తామని చెప్పేస్తే పోయేది. స్వతంత్రోద్యమం జరిగింది ఎప్పుడు? 1971లో జరిగింది. వాళ్ళకి ఏదన్నా ఇస్తారు కానీ పాల్గొన్న వాళ్ళ కొడుకులకి, వాళ్ళ తాతలకి, వాళ్ళ మొత్తాతలకు కూడా రిజర్వేషన్ అంటే ఎట్ట కుదరుతుంది? కుదరదు. అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు. అందువల్ల ఏంటంటే ఈ చిన్నదాన్ని నేను అందుకే చెప్పిన మొట్టమొదటిలోని విష్ణు శర్మ శ్లోకం చెప్పింది అనుకో, ఆపత్కాలం సమీపిస్తున్న కొలది మహానుభావులకి బుద్ధి సరిగా పనిచేయదు. ఆమె గొప్ప నాయకురాలు కావచ్చు, దేశాన్ని బాగా నడిపించవచ్చు, కానీ ఒక్కొక్క నిర్ణయాలు ఏం చేసేదంటే జాతిని మొత్తం పైకి నెట్టద్ది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తతో నిర్ణయం తీసుకోవాలి. ఆచి తూచి అడుగులు వేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు అడుగులు వేస్తే ఎంత పెద్ద తోపైనా దేశం వదిలిపెట్టి పారిపోక తప్పదు. ఇప్పుడు భారతదేశంలో న్యాయ వ్యవస్థ మీద చాలా మంది సామాజికవేత్తలు పోరాటం చేస్తారు. బలిసినోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం జరుగుతుంది భారతదేశంలోనే. న్యాయ వ్యవస్థ మీద కసికసిగా ఉన్నారు భారతీయులు. అంటే రాజకీయ నాయకులు, కొంతమంది పారిశ్రామికవేత్తల కలిసి న్యాయ వ్యవస్థని వ్యవస్థను చేశారని చెప్పి 190% గుండెల్లో భారతదేశంలో ఉండే ఆవేదన. దీనికి సమాధానం చెప్పానండి హోమ్ మినిస్టర్ అమిత్ షాని. ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉంటే ఇంతవరకు జడ్జిమెంట్ లేదు. అంటే ప్రజల్లో ఇలా ప్రజల సంపద దోచేసిన వాళ్ళందరినీ పెద్ద మనుషులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, దేశోద్ధారకులుగా చూస్తున్నప్పుడు ఏదో ఒక రోజు తిరుగుబాటు మొదలవుద్ది. ఆ తిరుగుబాటు మొదలైనప్పుడు ఏమవుద్ది? దేశం వదిలిపెట్టి పారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సంఘర్షణ ఫలితం భారతదేశం కూడా మొయ్యాల్సి వస్తుంది కొంత బాధ. ఎందుకని చెప్తున్నా అంటే దాదాపు 5 రాష్ట్రాలు బంగ్లాదేశ్తో బోర్డర్ పంచుకుంటుంటాయి. ఆ 5 రాష్ట్రాల నుంచి, అక్కడి నుంచి కొంతమంది ఈ మన బోర్డర్ ఈశాన్య రాష్ట్రాల్లో ఏదైతే ఉందో 5 రాష్ట్రాల్లో దాదాపు 4000 కిలోమీటర్ల పైబడి సరిహద్దు ఉంటుంది. వాళ్ళు ఢాకా నుంచి వచ్చి కోల్కత్తాకు వచ్చి చదువుకొని పోతారు, ఇక్కడ ఉన్న వస్తువులు కూడా కొనుక్కొని పోతా ఉంటారు. కొంత లిమిటేషన్ ఉంది, వాళ్ళు ఫ్రీగా వచ్చిపోతుంటారు బంగ్లాదేశ్ వాళ్ళు. ఇటు కలకత్తాకి, ఢాకాకి. ఒకప్పుడు భారతదేశమే కదా బంగ్లాదేశ్. పాకిస్తాన్ లో నుంచి వాళ్ళు బతకలేక పాకిస్తాన్ నుంచి ఎడబోయి 1971లో భారతదేశం సాయం చేయబట్టి వాళ్ళకి బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఫామ్ అయింది. నేననేది ఏంటంటే 16 కోట్ల పాపులేషన్ ఉన్నటువంటి చిన్న దేశంలో ఈరోజు ద్రవ్యోల్బ బలం విపరీతంగా పెరిగిపోయింది. ద్రవ్యోల్బ బలం పెరగటం వల్ల వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. ద్రవ్యోల్బ బలం ఎప్పుడైతే పెరుగుద్దో, ఇప్పుడు 10%కి వచ్చింది ద్రవ్యోల్బ బలం. 2 కోట్ల మంది నిరుద్యోగ యువతున్నారు బంగ్లాదేశంలో. ఈ 2 కోట్ల మందికి ఉపాధి ఆడ కల్పించాలా? ఈ ద్రవ్యోల్బ బలాన్ని ఎలా కంట్రోల్ చేయాలా అంటే ఏం చేయాలా దేశ ప్రధాని? అది అందువల్ల ఏంటంటే నేను చెప్తాను రాధాకృష్ణ గారు, దేశం సువిశాలంగా ఉంటే ఆ దేశం జోలికి ఓడిపోడు. చిన్న దేశాల్లో కొంతమంది ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళు కొన్ని శక్తులుగా మారిపోయి ఈ తీవ్రవాదాన్ని పెంచిస్తారు. రెండోది ఏంటంటే ఇప్పుడు భారతదేశం ఒక టార్గెట్ పెట్టుకుంది, టాప్ నెంబర్ 3లో ఉండాలా భారతదేశము 2047 నాటికి అనేది ఒక వికసిత భారత్ అనే ఒక ప్రోగ్రాం ఉంది. దీన్ని డిస్టర్బ్ చేయడానికి
కొన్ని దుష్ట శక్తులు పన్నాగా పండుతుంది. అంటే చక్రబంధం అంటారు. ఈ చక్ర వ్యూహంలో ఇవాళ శ్రీలంకని పెట్టుబడుల రూపంలో పెట్టి డ్రాగన్ కంట్రీ ఏం చేసింది, శ్రీలంకని వాళ్ళ హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ 1 by 1 చెప్తా. పాకిస్తాన్కి పెట్టుబడులు ఇచ్చినట్టే ఇచ్చేసి వన్ నేషన్ వాళ్ళని కబ్జా చేసుకుంటున్నాడు. తర్వాత మాల్దీవ్స్ మనం చూసాం, మా బాయ్కాట్ మాల్దీవ్స్ అనే ప్రోగ్రాంలో వాడిని బంగ్లాదేశ్ వాళ్ళు ట్రాప్ చేశారు. నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాం, సరుకులు ఇస్తాం. ఇప్పుడు జియో వాడు ఏం చేశాడు, సిమ్ ఫ్రీ, సెల్ ఫోన్ ఫ్రీ, అన్ని ఫ్రీ అన్నాడు. ఇవాళ ఏమైంది, బిఎస్ఎన్ఎల్ ముంచేసినాం. ఏమైంది చివరికి భారతీయులందరినీ ముఖేష్ అంబానీ కూడా ముంచేస్తుండో దోచేస్తుండో, వాడు ఇచ్చలబిడిగా వాడు డబ్బులు పెట్టుకొని జంజామతంగా జరుగుతుండు. భారతదేశ ప్రజలందరూ డబ్బులు లూటీ చేసేస్తుండు. వాడు అడిగేటాడు ఎవడు లేడు. సేమ్ స్టోరీ. డ్రాగన్ వాడు ఏం చేసిండు, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ అండ్ పాకిస్తాన్, ఈ 4 దేశాలని భారతదేశానికి శత్రువులుగా తయారు చేసి అక్కడ బేసులను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి భారతదేశం మీద దాడి చేయడానికి చక్ర వ్యూహం అంటున్నాడు. ఇప్పుడు మనకి భారతదేశానికి మధ్య లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ 1,17,000 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది విదేశీ మారక ద్రవ్యం. అంటే మనతో బంగ్లాదేశ్ కి మనకి 1,17,000 కోట్ల రూపాయల ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగింది, బిజినెస్ కూడా జరిగింది. వాళ్ళు సాటి అన్నదమ్ములే కదా. ఈ రోజు ఏంటంటే మిలిటరీ చేతుల్లోకి పోయినాయి. చెప్పారు కదా 42 పార్టీలు. ఈ 42 పార్టీలు ఎవడు ఎంతసేపు ఉంటాడో కూడా తెలియదు. ఇప్పుడు ఆమె అక్కడి నుంచి భారతదేశానికి వచ్చేసింది. ఇప్పుడు దలై లామా ఇండియాకి వచ్చింది. టిబెట్ నుంచి దలై లామా రక్షణ్ గోరి ఎక్కడికి వచ్చాడు, భారతదేశం వచ్చాడు. ఇప్పుడు రక్షణ్ గోరి ఎక్కడికి వచ్చింది, ఇండియాకి వచ్చింది. ఆ ఇండియాకి వచ్చినందుకు ఆమెకేం బాధ, హసీనాకి ఏం బాదు. ఆమె ఉన్న పీరియడ్లో దేశం బాగా అభివృద్ధి చెందింది. ఒక నిర్ణయం అనేది విద్యార్థులు అందరు అడుగుతారు కాబట్టి దాన్ని రద్దు చేసేసేయి, కొంత టైం తీసుకో, మాట్లాడు, ప్రజలతో చర్చించు. అది ఒక్క చిన్న విషయం కాస్త బంగ్లాదేశ్ని కాస్త బుగ్గిపాలు చేస్తుంది. ఇవాళ ఏంటంటే ఇది డ్రాగన్ కంట్రీ ఆడుతున్న పెద్ద నాటకం. దీన్ని భారతదేశం కూడా సునిశితంగా పరిశీలిస్తుంది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ, కేంద్ర రక్షణ శాఖ, త్రివిధ దళాలు అసలు ఏం జరుగుతుంది బంగ్లాదేశ్లో అనేది కూలంకషంగా పరిశీలిస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వచ్చినట్టు అవపడుతుంది. ఇవాళ భారతదేశం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా, భారతీయులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. నేను ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే బంగ్లాదేశ్ చూసి చెప్పటంలా. ఈరోజు అక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. ఇజ్రాయిల్ ఇవాళ ఇరాక్ ఎంటర్ అవుద్ది, తర్వాత ఇరాన్ ఎంటర్ అవుతుంది, లెబనాన్, ఈజిప్టు, అన్ని దేశాలు ఒకవైపు, మరోవైపు ఇజ్రాయెల్ ఒకవైపు ఉంది. అది నిరుగప్పి నిప్పు. ఎక్కడ జరుగుతుందో అక్కడ ఎందుకు జరుగుతుందో కూడా ఎవడికి తెలియదు. ఈ ఉక్రెయిన్ వారు చూస్తున్నాం మనం. అందువల్ల ఏంటంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఈ మనీ ట్రాన్సాక్షన్ కూడా చాలా ఇబ్బంది పడతారు. అక్కడ భారతీయులు ఎవరన్నా అక్కడ ఉన్నారనుకో, అక్కడి నుంచి వాళ్ళ తీసుకురావడం. మనం ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు చూసాం, భారతదేశానికి ఎంత ఖర్చు అయింది. అట్లా ఇప్పుడు లెబనాను, ఈజిప్టు, సిరియా, తర్వాత ఈ పక్కన ఇరాను, ఇటువంటి దేశాలన్నీ అయిపోయి మతోన్మాదులు ఇటుపక్క ఇజ్రాయెల్ ఒకవైపు, దాదాపు 40 దేశాలు ఒకవైపు ఉంటుంది. ఇంకొక వైపు అమెరికా నుంచి షిప్పులు, వార్ హెడ్లు అన్నీ వస్తూ ఉన్నాయి. ప్రపంచంలోకి 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎవరు ఏ పక్క ఉంటారో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞులు, భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. బంగ్లాదేశ్ ఏంటంటే ఆ సమస్యని పరిష్కరించడానికి మన భారతదేశం కూడా అక్కడ సైన్య మిలిటరీ వాళ్ళతో మాట్లాడాల్సిన సందర్భంగా ఉన్నప్పుడు, మాట్లాడకుండా మౌనంగా ఉంటే మనకు కూడా ఉంటుంది, పక్కలో బల్లిలాగా తయారవుతాడు. అందువల్ల ఏంటంటే అత్యంత బార్డర్ కూడా ఉంది మనకి. కాబట్టి ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ని మనం వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం ఆదుకోక తప్పదు, ఖచ్చితంగా ఆదుకొని తీరాల. ఇవాళ చిట్టిగ్యాంగ్ ఓడరేవు అనేది చాలా పెద్ద ఓడరేవు రాధాకృష్ణ గారు. మనకి బొంబాయిగా ఎలా ఉంటుందో అలా. కాబట్టి దాన్ని త్వరితగతిన ఐక్యరాజ్య సమితి అధికారులతో మాట్లాడి దాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా అటు ఐక్యరాజ్య సమితి, ఇటు భారతదేశానికి కూడా ఉంది. డ్రాగన్ కంట్రీ దొంగనా కొడుకుని కానీ మనం కానీ వాడు పక్కలో బల్యం అవుతాడు. అక్కడ ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు మనం సాధించినంత, బంగ్లాదేశ్తో మనకు పెద్ద సమస్యలు ఏమి లేవు, పాకిస్తాన్తో ఉన్న సమస్యలు తప్ప ఎక్కువ సమస్యలు, కానీ బంగ్లాదేశ్ అటువంటిది ఏం కాదు. ఆ సమస్యని మన దేశ ప్రధాని కూడా చాకచక్యంగా పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాను. అక్కడ ప్రజలకు కూడా అభయం ఇవ్వాలా,
అదేందో ఆ లోపం ఏందో అదొక్కటే ఎత్తి పారేస్తే మొత్తం అల్లర్లు సద్దుమణిగిపోతాయి. ఓకే. అందువల్ల ఏంటంటే రాజకీయ పార్టీలు ఆడే నాటకీయం ఇదంతా. అందువల్ల ఏంటంటే అక్కడ 2 కోట్ల మందికి నిరుద్యోగ యువత ఉంది. బంగ్లాదేశ్లో 16 కోట్ల పాపులేషన్లో 2 కోట్లు అన్ఎంప్లాయ్మెంట్ అంటే వాటే ఇదేం చిన్న మాటలు కాదు. వనరులు కూడా తక్కువ ఉన్నాయి. వాళ్ళ శ్రమను కూడా దోచుకుంటా ఉన్నారు. యూరప్ రాజ్యాలన్నీ ఇప్పుడు ఫ్యాబ్రిక్ అంతా అక్కడ తయారవుద్ది. అందువల్ల బంగ్లాదేశ్ని ఒక కంట కనిపెట్టాలి. ఆ సమస్యకి పరిష్కారాన్ని కూడా భారతదేశమే ఎతకాల. అది మన బాధ్యత కూడా అని మాత్రం నేను చెప్పగలను. ఓకే సార్. ఒకటి జనాల్లో ఒక చిన్న అపోహ ఉంది. టీవీలో కానీ మనం చూసుకున్నట్టయితే షేక్ హసీనా ఇండియా ప్రో కాబట్టే ఇంత జరుగుతుంది. దాంతోపాటుగా ఇది బంగ్లాదేశ్ మీద దాడి కాదు, ఇండియా మీద దాడి. ఇండియా ఏ విధంగా ముందుకెళ్తుంది అనే దాని మీద అక్కడ హిందువులు ఉన్నారు. 1941లోనో అక్కడ చూసుకున్నట్టయితే 28% అక్కడ హిందువులు ఉన్న పరిస్థితి. ప్రజెంట్ అక్కడ 8% మాత్రమే హిందువులు ఉన్న పరిస్థితి. అంటే హిందువుల మీద దాడి జరుగుతోంది. హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుళ్ళు, ఇస్కాన్ టెంపుల్స్ అవ్వచ్చు, కాళీమాత టెంపుల్స్, ఇవన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఎంతవరకు నిజం ఉందంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒక మతోన్మాదం ఉన్న చోట అన్నీ జరుగుతాయి. మత ఉన్మాదం ప్రేరేపించినప్పుడు అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మన ఆలోచన ఏంది? అఖండ భారత్ నిర్మాణం చేయాలంటే ఒక రోజుతో జరిగే పని కాదు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగం, పాకిస్తాన్ ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగం. మహాభారత టైం చూసుకున్నట్టే గాంధార దేశం ఆఫ్ఘనిస్తాన్ అనేది భారతదేశం. ఈ పక్క దేశం మైమ్నారు ఒకప్పుడు భారతదేశంలో. అఖండ రాజరిక వ్యవస్థలు వేరు, ప్రజాస్వామ్య వ్యవస్థలు వేరు. అక్కడ ఒక హిందువులు ముస్లింలు కూడా 2 తెగలు కొట్టుకుంటుండేగా, సియా ముస్లింలు, సున్నీ ముస్లిమ్స్ అని చెప్పేది ఏంటంటే మత ప్రాతిపదికన దాడులు అనేవి చిన్న చిన్న దేశాల్లో జరగకపోతే అనుకోవాలి కానీ జరిగితే ఏం చేయగలగల. ఇప్పుడు ఒకప్పుడు 20% ఉన్నారు అని అంటావు. 20% అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటే యాజ్ అర్థమెటిక్ చెప్పేవాడికి నాకు తెలుసు. పర్సంటేజ్ అనేది ఒకప్పుడు 21% ఉన్నారు పాపులేషన్ గ్రోత్. వాళ్ళ రేషియో చూసుకోవాలి, మన రేషియో కూడా చూసుకోవాలి. నేను హిందూ ముస్లిం పంచాయతీ కానే కాదు. ఆ దేశానికి కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత మన మీద ఉంది, భారతదేశం మీద. 1971లో మన సైనికులు యుద్ధం చేసి ఏం చేశారు? వాళ్ళకి దేశాన్ని ఏర్పాటు చేశారు. తూర్పు పాకిస్తాన్ కదా. పాకిస్తాన్ నుంచి ఎడగొట్టి దేశాన్ని ఇచ్చింది ఎవరు? భారతీయులే కదా. అందువల్ల ఏంటంటే ఇది కుట్ర జరగద్దే అంటే ఇప్పుడు డ్రాగన్ కంట్రీ నేను చెప్పాను కదా, చక్ర బృందము పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, ఈ 4ని గుప్పిట్లో పెట్టుకొని భారతదేశాన్ని ఆడించాలనుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి సముద్రంలో ఉండేటటువంటి పోర్టులను వాడు చెట్టుకొని అక్కడ సైన్యాన్ని బిల్డప్ చేసుకొని భారతదేశం మీద దాడి చేయడానికి ఒక ప్రక్రియని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంత ఈజీ కాదు ఆ టాస్క్. ఇది 1947 భారతదేశం కాదు, ఇది 2024 భారతదేశం. అందువల్ల ఏంటంటే అన్నీ ఉన్నాయి మన దగ్గర, కాకపోతే వాళ్ళు బయట పెడతారు, మన వాళ్ళు బయట పెట్టరు. అందువల్ల ఈ పెద్ద దేశాలు ఏ యుద్ధం చేసుకో, గుర్తుపెట్టుకో రాధాకృష్ణ గారు. రష్యా, చైనా, భారత్, జర్మనీ, అమెరికా, బ్రిటను, ఫ్రాన్సు, జపాను, ఈ దేశాలు ఏ యుద్ధం చేసుకో. యుద్ధం జరిగితే ఎంత దరిద్రమో వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. జరిగితే ఇంక స్మాషే. ఇప్పుడు గాజా పరిస్థితి చూస్తే గుండెలు తరుక్కొని పోతుంటాయి. ఎంతో మంది అమాయకులు బలైపోయి కాళ్ళు చేతులు తెగిపడిపోయి, తర్వాత యుద్ధం ఎప్పుడు కూడా వినాశనానికి దారి తీస్తుంది, సర్వనాశనం అయిపోద్ది. మళ్ళీ ఆ యుద్ధం నుంచి తేరుకొని మళ్ళీ అన్నీ బాగు చేయాలంటే ఒక 100 ఏళ్ళు పట్టద్ది. అవుద్దో కాదో కూడా తెలియదు. యుద్ధం ఎప్పుడు కూడా సర్వనాశనానికి మూల కారణం. శాంతి చర్చల ద్వారా చర్చించుకొని సమస్యల్ని పరిష్కరించడమే ఉత్తమోత్తమైన మార్గం అని మాత్రం నేను చెప్పగలను. బంగ్లాదేశ్ సమస్య త్వరగా సమసిపోయి అక్కడ ప్రశాంతమైన వాతావరణాలు కానీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేటటువంటి ప్రయత్నం అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు మాత్రమే చేయాలి, కానీ నువ్వు నేను మాత్రం చేసే పని కాదు. ఆ రాజకీయ పార్టీలతో మాట్లాడి భారతదేశం కూడా ఒక అడుగు ముందుకేసి ఆ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత భారతదేశం మీద పెద్దన్న పాత్ర పోషించాల్సి. ఒకప్పుడు మన భూభాగమే మన అన్నదమ్ముడే మనలో ఎడగొట్టుకున్నాడు కాబట్టి ఆడ చైనాని ఎంటర్ కాకుండా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మాత్రం నేను కఠినంగా చెప్పగలను.